ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా జూన్ నెల 15వ తారీఖు 2026 సోమవారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశం అర్హత లేని వారి పట్ల కృప. అర్హత లేని వారి పట్ల కృప. దేవుని వాక్యం చదువుకుందాం అండి. కీర్తన గ్రంథం 32వ కీర్తన 10వ వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని కృప ఆవరించినది. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేని బిడ్డారా, మీరు అంతా ఎలా ఉన్నారండి? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీ కుటుంబాలు అందరూ బాగున్నారా? మీకోసం మేము ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం. దేని బిడ్డారా, ప్రార్థించే కుటుంబమే కలిసి ఉండే కుటుంబం. ప్రతి ఉదయం సాయంకాలం మీ కుటుంబంలో కుటుంబ ప్రార్థనలు ఉన్నాయండి. దేవుని వాక్యాన్ని చదువుకొని కొంత సమయం ప్రార్థనలో గడుపుతున్నారా దేవుని బిడ్డారా? దేవుని వాక్యాలు మనం చూసినట్లయితే ఈ కీర్తన గ్రంథం 32వ కీర్తన 10వ వచనంలో భక్తిహీనులకు అనేక వేదన కలుగుతున్నది, యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని కృప ఆవరించినట్లుగా చూస్తున్నాం. ఇది రెండు జీవిత మార్గాల పోలిక. భక్తిహీనులకు అనేక వేదనట. దేవుని విడిచి పాపాన్ని దాచిపెట్టేవాడికి లోపల శాంతి ఉండదు. అపరాధం, భయం, ఒంటరితనం వెంటాడుతూ ఉంటాయి. తప్పించుకోవాలని చూసిన పాపం ఫలితమిస్తుంది. దేవునిపై నమ్మకం పెట్టేవాడికి ఆ కృప ఆవరిస్తుంది. ఆవరించడం అంటే చుట్టూ కప్పడం. దేవుని కృప నిన్ను అన్ని వైపులా చుట్టి రక్షిస్తుంది. నువ్వు పడిపోయినా ఒప్పుకుంటే ఆయన క్షమించి తిరిగి దగ్గర తీసుకుంటాడు. దేవుని స్తోత్రం. దాచిపెట్టడం అంటే బాధ పెరుగుతుంది. ఒప్పుకోవడం ప్లస్ నమ్మడం అంటే కృప చుట్టుముడుతుంది. దావీదు గారు తన పాపాన్ని దాచినప్పుడు అనుభవించిన బాధను, ఒప్పుకున్న పాపాన్ని పొందిన శాంతిని బట్టి ఈ కీర్తన రాశాడు. దేని బిడ్డ, ఈరోజు నేను దేవునికి ఒప్పుకోవాల్సిన విషయం ఏదైనా ఉందా? దేని బిడ్డ, మనం నమ్మిక ఉంచిన వారికి ఎంత మంచి బహుమానం ప్రియ ప్రభు ఉంచినాడో ఈ వాక్యం చూస్తున్నాం. ఓ ప్రభు, అది నాకు కూడా సమృద్ధిగా అనుగ్రహించని మనం ప్రార్థన చేయాలి. దేవుల్లో నమ్మిక ఉంచేవాడికి అందరికంటే నేను పాపినని గ్రహిస్తాడు. అందుకే అతని నిమిత్తం కృప సిద్ధపరచబడింది. దేవుని బిడ్డ, నేను పాపిని అని ఎప్పుడైనా గ్రహించావా? ఒకవేళ నువ్వు అలాగా గ్రహించినట్లయితే, నీ పాపను విడిచిపెట్టినట్లయితే దేవుని యొక్క కృపని ఆవరిస్తుంది. మనకి ఏ యోగ్యత లేదు అని మనం గ్రహించినప్పుడు దేవుడు సమృద్ధిగా వచ్చి మనకు దగ్గరగా నివసిస్తాడు. మరి మనము కృపయందు నమ్మిక ఉంచాలి. కాబట్టి కృప ప్రభువారు మనకు అనుగ్రహిస్తాడు. నా ప్రాణం నీకెంత భద్రత ఏర్పాటు చేయబడదు గమనించని మళ్ళీ మనం చెప్పుకోవాలి. ఒక యువరాజు చుట్టూ సైనికుల నుండి అతను భద్రపరిచేటట్టుగా కృప దేవుని బిడ్డారా నిన్ను నన్ను కూడా ఆదరిస్తుంది. ఎంత గొప్ప విశేషం అండి. నీ ముందు వెనుక నీ చుట్టూ ప్రక్కల గుర్రాలకి ఉన్న సాయుధ సైనికుల్లాగా కృప నిన్ను ఆవరించింది. ఎంత గొప్ప విశేషం దేవుని బిడ్డ. మనం క్రీస్తులో జీవిస్తున్నాం కాబట్టి కృపా కేంద్రంలో జీవిస్తున్నాం అన్నట. దేవుని స్తోత్రం. నువ్వు ఉదయం లేచి నువ్వు ఆఫీస్కి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, మరి ఫ్లైట్లో వెళ్ళినా, బస్సు మీద వెళ్ళినా, మరి ఆ 2 వీలర్ మీద వెళ్ళినా, నడిచి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ రీతిగా వెళ్ళినా కూడా దేవుని యొక్క కృప నీతో ఉంటుంది, నిన్ను ఆవరించి ఉంటుందని దేవుని బిడ్డ నువ్వు గ్రహించావా? నీవెంత చక్కని గాలి పీల్చుకున్నావు. గాలి ఆవరించినట్లు దేవుని కృప దేవుని బిడ్డ నిన్ను నన్ను ఆవరించింది. దుష్టులకి ఎన్నో దుఃఖాలు ఉంటాయి, అయితే నీకైతే ఎన్నో కృపలు ఆవరించినాయి. ఎంత గొప్ప విశేషం అండి. ఆ కృపల ముందు నీ శ్రమలు ఏవైనా సరే అవి ఎన్నదగినవి కావదు. దావీదు భక్తుడు ఇలాగంటున్నాడు, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి, యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానం చేయడం అంటాడు. దేవుని వాక్యానికి ఎప్పుడైతే మనం విధేయమవుతామో మన హృదయం దేవుల్లో విజయానందం పొందుతుంది. దేవుని స్తోత్రం. అప్పుడు మన సంతోషం బహిరంగంగా వ్యక్తపరుస్తాం. దేవా, నన్ను నీ కృపతో ఆవరించినట్లే నేను కూడా కృతజ్ఞతాస్తుతులు పాడుతూ నీ బలిపట్టం చుట్టూ తిరుగుతున్నానని మనం చెప్పి ప్రభుని స్తుతించి మహింపరచగలం. ఆ రీతిగా దేవుని కృప మనల్ని ఆవరించినట్లుగా మనం ఆ కృపగారకై ప్రభుని వేడుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం అండి. పరిశుద్ధమైన తండ్రి, అర్హత లేని మా పట్ల నీ అపారమైన కృపను నాయన మీరు మాకు దయచేశారు ప్రభా. ఉదయమన నీ కృపతో మనం తృప్తిపరుస్తుందిగా స్తోత్రం నాయన. నీ కృపలేనిదే మేము బ్రతకలేము నాయన. దేవాని కొందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈ ఉదయకాలం ఈ వర్తమానం ఏంటని షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరూ దీవించండి. ఈ దినం పుట్టినదినాలు, వాహన దినాలు, ఆయా శుభదినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయకరిటని బిడ్డలకు ధనిపించేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. రోగి లేని బిడ్డలపై నీ ప్రత్యేక కృప చూపించండి. ఎవరైతే సీరియస్ కండిషన్లో ఐసీఐలో ఉన్నారో నాయన, ఏ బాధ చేత, ఏ రుగ్మతతో బాధపడుతున్నారు, ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావం శిరస్సు మొదటి
పాదములకు ప్రవహింపజేస్తున్నాం నాయన. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాం తండ్రి. ఏ కుటుంబాలు అయితే తమ ప్రియులు నిద్రించి మాడించి దుఃఖంలో వేదనున్నారో అటు వారికి కావాల్సిన ఆదరణ పరిశుద్ధాత్మదేవ దయచేయండి. నాయనాని స్తోత్రాలు. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామంలో, మురికివాడల్లో, ఆయా రాష్ట్రాలు, ఆయా ప్రాంతాలు జరుగుతున్న పరిచయను దీవించి నీ దీనదాసులను, దాసురాను, విధవరాండు, దిక్కులేని బిడ్డలను, తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరం తీర్చండి. ఈ పరిచయకు ఎంతగానో ప్రతి నెల సహాయపడుతున్నటువంటి ఆ స్వదేశ విదేశంలో మా ప్రియులను, నీ కుటుంబాలని, వారి కుటుంబాలను దీవించి వారి ప్రతి అవసరం తీర్చండి. నాయన స్వదేశ విదేశాలు ఉద్యోగాలకు తిప్పబడుతున్న యవన బిడ్డలకు యేసు నామములో ఈ నెలలో నాయన వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చునుగాక. వివాహం కాని యవన బిడ్డలకు ఈ నెలలో వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగునుగాక. మా దేశాన్ని, మా దేశ ప్రజలు, ప్రపంచ దేశాన్ని, మా నాయకులను, ప్రపంచ నాయకులు దీవించి రక్షించుకోండి. ఈ దినమంతట్లో నీ బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతివేదన కీడు నుంచి, దృష్టి నుంచి, ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకు హెచ్చరించుకుంటూ స్తుతిస్తూ కొనియాడుతూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.